హాయ్, ఈ వారం ప్రముఖ దర్శకులు దేవి ప్రసాద్ గారు, వారితోనే మన నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. నమస్కారం, బాగున్నారా? బాగున్నాను. నా పేరు దాసన్న. తెలుసు. ఓకేనా? ఏందన్నా ఫ్రీగా ఉన్నారు? ఫ్రీగా ఉన్నారు ఈరోజు? మీరు వస్తున్నారని ఫ్రీ చేసుకున్నాం. లేదా బిజీగా ఉంటుందేమో. బిజీ అంటే మాకేముంటుంది, అంతప్పుడు ఇదే కదా గోల, సినిమా గోల తప్ప వేరే ఉంటుంది. ఓకేనా? మీరు ఎక్కడ పుట్టిన ఎక్కడ పెరిగిరా? నేను గుంటూరు జిల్లా రేపల్లె అని, రేపల్లె తెలుసు కదా, రేపల్లె పక్కన కనగాల అని ఒక ఊరుంది, అక్కడ పుట్టాను నేను. కానీ పెరిగిందంతా అక్కడ కాదు. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేసేవారు ఆయన. ఆ ఉద్యోగరీత్యా ఆయన అక్కడక్కడ తిరగడం, అలాగా నేను ఎడ్యుకేషన్ అంతా మాచర్ల, సత్తెనపల్లి, బాపట్ల అలా తిరుగుతూ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇంట్రెస్ట్? బాగా పిచ్చి. మరి మీ ఇంట్లో మీ నాయన ఏమనేటోడు కదా చిన్నప్పుడు? సినిమాలు దగ్గరానికి పిచ్చి, చదువుకోరా అని. అంటే అప్పట్లో ఏంటంటే వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కదా. వారానికి ఒక రోజు సినిమాకి వెళ్ళడం అంటే అది పెద్ద పండగలాగా. అంటే ఏ పండగ కూడా సినిమా చూడడానికి అంటే ఎక్కువైంది కాదనమాట. అలా ఉండేది. ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. వారానికి ఒక సినిమాకి మాత్రం పర్మిషన్ ఉండేది. ఆ వారం రోజుల కోసం, అంటే ఆ సండే సినిమా చూస్తే మళ్ళీ సండే కోసం ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి అనమాట. అంత ఇష్టం బాగా సినిమా అంటే. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతూనే ఉంది అనమాట. ఎంతమంది మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు, అన్నదమ్ములు ఎంతమంది? మీరు అక్క చెల్లెలు? 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. మేము బ్రదర్స్, ఒక పెద్ద అన్నయ్య వచ్చేసి బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రదర్ వచ్చేసి ఇంకో బ్రదర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. తర్వాత సిస్టర్స్, ఒక సిస్టరు హౌస్ వైఫ్, ఒక సిస్టర్ ఇలాగే టీవీ ఛానల్లో మా టీవీలో వర్క్ చేస్తున్నారు. అలాగా ఫ్యామిలీ. మరి మీరు ఎట్లా ఈ రంగాన్ని ఎంచుకున్నారు? మీరు అంటే మీ నాయన మీ అమ్మకి ఇంట్రెస్ట్ అయినా సినిమా? మా నాన్నగారికి ఇంట్రెస్ట్ అండి. మా నాన్నగారికి అంటే ఆయనకి ఎనీ ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయనకి. నేను చిన్నప్పటి నుంచి హై స్కూల్లో స్టేజ్ మీద నాటకాలు అవి వేసేవాడిని. అవన్నీ కూడా మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట. అంటే తిట్టేవారు కాదు, ఎందుకంటే ఆయనకు కూడా బేసిక్గా ఇష్టం. అలాగే నేను బొమ్మలు గీసేవాడిని, అది కూడా ఆయన ఎంకరేజ్ చేసేవారు. అలా అన్ని రకాలుగా ఆయనకి. అలాగే సినిమా ఇండస్ట్రీకి వెళ్తానన్నప్పుడు కూడా ఆయన వద్దని చెప్పలేదు. జనరల్గా ఆ టైంలో సినిమాలోకి వెళ్తామంటే కొంచెం భయపడడం అంటే సెటిల్ అవుతాడా లేదా, ఎందుకు ఇవన్నీ అని ఎక్కువ మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కానీ మా ఫాదర్ అలా కాకుండా నీకు ఏది ఇష్టం అయితే అదే చెయ్యి అని చెప్పి పంపించారు. మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నా, అంతకుముందే మ్యారేజ్ చేసుకున్నారా? వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒకటి పెట్టుకున్నానండి. అంటే డైరెక్టర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అలాగే డైరెక్టర్గా నా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అంటే సినిమా డైరెక్టర్ అయిపోయినాక? అంటే ఇంకా డైరెక్షన్ చేయలేదు, డైరెక్టర్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ సెట్ అయింది, చేసుకున్నాను అనమాట. ఎంతవరకు చదువుకున్నా? నేను డిగ్రీ అండి, BA డిగ్రీ. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అవి అప్పుడు నుంచి రాయాలనుకున్నాను, ఇప్పుడు కూడా కంప్లీట్ చేయలేదు. అది డిగ్రీ మొత్తం కంప్లీట్ చేయలేదు. ఫైనల్ ఇయర్లో జంప్ అనమాట. అది బాగా ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంది. ఏం చేయాలనేది తెలియదు. అది ఏం చేయాలనేది అనుకున్నాను. అప్పుడు చూస్తే నేను స్కూల్లో, కాలేజీలో మంచి యాక్టర్ని అయినా కూడా అప్పుడు బాగా పీలగా సన్నగా ఉండేవాడిని. స్కూల్లో చాలా ప్రైజులు తీసుకున్నాను. ఆర్టిస్ట్గా వెళ్ళాలి అంటే ఆ పర్సనాలిటీ సరిపోదని అద్దంలో నన్ను నేను చూసుకుని సరిపోదు అని అనుకున్నాను. ఇంకేం చేయాలి అంటే నేను బొమ్మలు గీస్తాను, అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. లేదు, ఏం చేయాలనే తెలియదు అసలు. ఏం చేయాలి అనే ఆలోచన, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఏం చేసినా సరే, అక్కడే కప్పులు గడిగినా సరే, ఏం చేసినా సరే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనేదే విపరీతమైన కోరిక ఉండేది. అలాగా నాకు మా బాబాయ్ గారి ద్వారా కోటి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా చేరే అవకాశం వచ్చింది. నిజానికి అప్పటికి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని, అంటే డైరెక్టర్ అవ్వాలనే కోరిక అయితే నాకు అప్పటికి ఏం లేదు.
సినిమా ఇండస్ట్రీ ఏదో కప్పులు అయినా చాలనుకున్నాడు. అని కాదు, కప్పులు కడిగితే చాలని కాదు, కప్పులు కడగడానికైనా సిద్ధం, ఏదైనా సినిమా ఇండస్ట్రీలోనే చేయాలి అనేది. సరే ఆయన దగ్గర అవకాశం వచ్చింది, జాయిన్ అయ్యాను. ఓకే, ఆయన దగ్గర అవకాశం ఎలా వచ్చింది అని తర్వాత మాట్లాడుకుందాం. సరే, మీ ఇంట్లో చెప్పినప్పుడు ఇంకా నేను సినిమా ఇండస్ట్రీ అంటే చెప్పకుండా వచ్చిన హైదరాబాద్ లేదు చెప్పి వచ్చాను. చెప్పి ఇంట్లో మీ వాళ్ళు ఏమన్నారు? అంటే పక్కన వాళ్ళందరూ, మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ, ఎందుకు అలాగా కుర్రాడిని పాడు చేస్తావు అది అంటే, నేను మరీ బ్యాడ్ స్టూడెంట్ ఏం కదండి, మంచి స్టూడెంట్నే, ఎందుకు అలాగా చేస్తావు అని చెప్పి. మంచి స్టూడెంట్ కానీ డిగ్రీ కంప్లీట్ చేయలేదు. అంటే డిగ్రీ కంప్లీట్ చేయకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయన్నమాట. లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాతే కాదండి, నేను అది సినిమా సమస్యలు కాదు, నేను అక్కడ కాలేజీలో నేను స్టూడెంట్స్ లీడర్గా ఉండేవాడిని. కాలేజీలో నేను సెక్రటరీగా, బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో సెక్రటరీగా చేశాను. చేసినప్పుడు కొన్ని రకరకాలైన సంఘటనలు జరగడం, అంటే స్టూడెంట్స్లో అప్పుడు గొడవలు అలాంటివి జరగడం, దీనివల్ల పోలీస్ కేసులు ఇవన్నీ అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ బాగా నేను అంటే అప్పుడు ఆర్గనైజేషన్లో కూడా ఉన్నాను, ఎస్ఎఫ్ఐలో కూడా ఉన్నాను, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో కూడా ఉన్నాను, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాను అప్పుడు. దాంతో బాగా గొడవలు జరగడంతో మెడ్రాస్ వెళ్ళిపోయాను అనమాట. మెడ్రాస్లో మా అంకులు ఉండడం వల్ల, అంటే ఎగ్జామ్స్ ప్రైవేట్గా రాసేద్దాము తర్వాత అని చెప్పి అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన వాడిని సినిమాల్లో ఛాన్స్ వచ్చింది, దూరేశాను. ఎగ్జామ్ మెడ్రాస్లో రాద్దాం ఎగ్జామ్స్ అనుకున్నాను, పారిపోలేదు కానీ అంటే కొంచెం అక్కడ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉండేవి అనమాట. అంటే ఎక్కడ ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ స్టూడెంట్ అందరినీ కేసుల్లో పెట్టేయడం, ఇలాంటివన్నీ జరిగేవి. మొత్తం సంవత్సరం పొడుగుతా ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఇట్లా తిరగడం అయిపోయేది అనమాట. అప్పుడు అసలు కొన్నాళ్ళు ఇక్కడ ఉండకుండా ఉంటే బెటరు అని చెప్పి నిర్ణయానికి వచ్చారు పేరెంట్స్ కూడా. సరే అప్పుడు సరే నేను ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రైవేట్గా రాస్తాను, నేను వెళ్తాను అంటే అప్పుడు వెళ్ళమన్నారు. అలా వెళ్ళాను అంతే. అంటే పారిపోవడం అలాంటిది ఏం లేదు. ఇప్పుడు లీలామాల్ స్టోరీ మీదే కదా? లీలామాల్ సెంటర్ అనేది దాని బేస్ ఒక తమిళ సినిమా నుంచి తీసుకున్నామండి. దాని మొత్తం యాక్టింగ్ కానీ, దాని ఇంప్రూవ్మెంట్ కానీ, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే అనిపిస్తుంది నాకు. లీలామాల్ సెంటర్ అదేం లేదండి. అంటే మీరు కూడా ఆ టైంలో ఎస్ఎఫ్ఐలో ఉండి. అవునండి, అది అప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో ఉండేటప్పటికి, అంటే మనం అప్పుడు స్టూడెంట్స్ సమస్యల మీద అప్పుడున్న ఆ ఎన్విరాన్మెంట్ వల్ల ఆ ఫైట్ చేయడం, ఆ నేచర్ ఎక్కువగా ఉండేదండి. దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేవి ఎక్కువ. ఓకేనా, చెన్నైకి వచ్చేసారు. చెన్నైకి రాగానే ఎక్కడ ఉన్నారు అసలు? రాగానే ఫస్ట్ మా బాబాయ్ గారి ఇంట్లో ఉన్నానండి. తర్వాత నేను మామూలుగా రూమ్ తీసుకొని రూమ్లో ఉండేవాళ్ళం అనమాట. అచ్చా, రూమ్లో ఉండేవాళ్ళు. ఇంకోటనా, సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు మీరు అన్నారు ఇంతకుముందు, కప్పులు కడిగే ఉద్యోగం వచ్చిన సార్ అందులో ఉండాలి అన్నారు కదా. సరే, మీరు ఎంత కష్టపడ్డారు అసలు ఫీల్డ్కి రావడానికి రూమ్లో ఉండి? యాక్చువల్గా అండి నేను నిజం చెప్పాలంటే కష్టపడింది చాలా తక్కువ అండి. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత కోటి రామకృష్ణ గారి దగ్గర అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన టైంకి ఆయన సంవత్సరానికి 7-8 సినిమాలు ఆయన డైరెక్ట్ చేసేవారు. అంత బిజియెస్ట్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్ ఆయన. అక్కడ మాకు ఇంకా వేరే వెనక్కి చూసుకోవడం, లేదంటే వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా తర్వాత ఆ సినిమాకి వెళ్ళు, నువ్వు ఈ సినిమాకి వెళ్ళు అని ఆయనే చెప్పేవారు. అలాగే కంటిన్యూ అయిపోయామండి. అందుకని మాకు కష్టాలు అంటే జనరల్గా ఉండేది తప్ప పెద్దగా కష్టాలు పడిపోయినటువంటి అంత సందర్భం అయితే ఏం లేదు. బాగానే ఫస్ట్ సినిమాకి ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు? అప్పుడు దొంగోడు వచ్చాడు అని. ఫస్ట్ తెలంగాణ ఏం చెప్పాడు కోటి రామకృష్ణ కలవంగానే? ఆయన నన్ను చాలా లైక్ చేసేవారండి. అంటే నేను కూడా బాగా కష్టపడి పనిచేసేవాడిని అండి. అంటే ముందు మంచి మార్కులు కొట్టేయాలి, ముందు డైరెక్టర్ గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. ఎలా కొట్టేసిన మార్కులు అంటే ఇప్పుడు నైట్ అంతా డిస్కషన్స్ జరిగాయండి. ఆ జరిగినప్పుడు నేను బాగా రాసేవాడిని, అందంగా రాసేవాడిని. దాంతో నన్ను
ఆ స్క్రిప్ట్ అంటే డిస్కషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు అనుకునే పాయింట్స్ అన్నీ రాయడం అనేది నా పని. అందంగా రాసి మార్కులు కొట్టేశారు ఆయన దగ్గర. నైట్ అంతా అంటే నైట్ 1 గంట 2 గంటల వరకు డిస్కషన్స్ జరిగాయండి. 2 o'clock వరకు కూడా. 2 o'clock తర్వాత నేను రూమ్కి వెళ్ళి లేదా ఆ హోటల్ రూమ్లోనే అక్కడ ఉండి 2 o'clock తర్వాత చెప్పిందంతా ఆ రోజు డిస్కస్ చేసిందంతా ముందు పాయింట్లలాగా నోట్ చేసుకొని మొత్తం కూర్చొని 3 o'clock వరకు రాసేవాడిని. రాసి ఉదయాన్నే ఆయన ముందు పెట్టేవాడిని. అంటే 2 o'clock తర్వాత కూడా వెళ్ళి పడుకోకుండా ఇంత కష్టపడ్డాడు, ఇంత చక్కగా నీట్గా రాసి పెట్టాడు అని అనుకునేవారు అనమాట. ఆయన బాగా అంటే కష్టపడి పని చేస్తాడు అనేది వచ్చింది. అక్కడి నుంచి ఆయన దగ్గరే ఉన్నానండి నేను. మరి ఎన్నేళ్ళ తర్వాత సినిమా డైరెక్షన్ అవకాశం వచ్చింది, డైరెక్షన్ చేసే అవకాశం? ఆల్మోస్ట్ 9 years తర్వాత. అంటే అప్పుడు 9 years అనేది పెద్ద టైం కాదండి. ఇప్పుడంటే రాగానే 1 year 2 yearsలో డైరెక్టర్లు అయిపోవాలి అనుకునేది ఉంది. కానీ అప్పుడు ఎవరైనా డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చి నాకు అలాగా జరిగిందండి. డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చి నాకు అంతా మాట్లాడేసిన తర్వాత అంతా అయిన తర్వాత ఎన్నాళ్ళు వర్క్ చేశారండి అన్నారు. 6 years అండి అన్నాను. ఇంకా 6 years అని చెప్పి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుని ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి అని వాళ్ళు తర్వాత చేయలేదు. అంటే అలా ఉండేది, ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ఉండాలి అనేది అప్పుడు ఎక్కువ ఉండేది. అది ఎక్కువ ఉండాలి అనేది ఉండేది అనమాట. అలాగా టైం పట్టింది. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ ద్వారా అలా జరిగింది? నాకు ఫస్ట్ అది ఎందుకులేంటే అది ఆల్రెడీ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు అలా అన్నారు అప్పుడు. ఇంకా ఎక్స్పీరియన్స్ చాలదు, కొంచెం అంటే 5 years 6 years అయింది అంటున్నారు. ఇంకా కొంచెం ఒక 2-3 ఏళ్ళు అయితే కానీ బాగా పునాది స్ట్రాంగ్గా ఉండదని అలా ఉండేదండి. అంటే అప్పుడు అంతా మొత్తం స్క్రిప్ట్ నాలెడ్జ్ కానీ దగ్గర నుంచి అన్నీ ఉండాలండి. అన్నీ ఉన్న తర్వాతే, లేదంటే ఒక స్క్రిప్ట్ చేయగానే ఒక స్క్రిప్ట్ చెప్పగానే స్క్రిప్ట్ చాలా బాగుంది అని డైరెక్షన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే స్క్రిప్ట్ కరెక్ట్గా బాగా నేరేట్ చేస్తే చాలు. మనకి ఏం వచ్చినా రాకపోయినా కెమెరామెన్ షాట్ పెడతాడు, లేకపోతే ఇంకోటి ఎడిటర్ పని చేస్తాడు, అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తారు అని ఇప్పుడు వచ్చిందండి. అప్పుడు అలా లేదు, అప్పుడు అన్నీ తెలిసి ఉండాల్సిందే డైరెక్టర్కి. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు ఆయన దగ్గర? 9 years. 9 కంప్లీట్ అయిపోయింది మీకు. 9 years. 9 తర్వాత 10వ సంవత్సరాలు మీరు డైరెక్టర్. ఓకేనా? మరి ఆయన దగ్గర ఆయన ఎప్పుడైనా మీ ఏ సందర్భంలోనైనా ఏ సినిమాలో అయినా సీరియస్ అయిన సందర్భాల్లోనే కోటరామకృష్ణ మీద అసలు మా మీద సీరియస్ అవ్వడం అనేది కాదండి, ఆయన సీరియస్ అవ్వడం ఎవరు చూసుండ్రు. అసలు మేమైతే చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఆయన క్వాలిటీయే అదండి. ఆయన క్వాలిటీయే. ఎంత టెన్షన్లో ఉన్నా ఆయన ఇంత అంటే విసుక్కోవడం కానీ, ఎవరినైనా తిట్టడం కానీ, లేదు ఆయన టెన్షన్ పడ్డం కానీ, అది మేము ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు చూడలే. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సినిమా అనేటప్పటికి చాలా టెన్షన్స్ కూడా ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే అది ఎప్పుడు అంటే ఇప్పుడు మేము డైరెక్టర్లు అయిన తర్వాత మాకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడో షూటింగ్కి వచ్చినప్పుడు అక్కడ చేయాల్సిన సీన్ పెద్ద సీన్ ఉంటుంది. ఆర్టిస్టులు లేట్గా వస్తారు, కొంతమంది లేట్గా వచ్చి మేము వాళ్ళు 4 గంటలకు వెళ్ళిపోవాలి అంటారు, ఏదో ఫంక్షన్ ఉందంటారు, ఇంకోటి అంటారు. ఈ సీన్కి ఇంకొక రోజు కేటాయించే వెసులుబాటు మనకు ఉండదు. ఆ ప్రొడ్యూసర్స్ బడ్జెట్స్ ఇవన్నీ చూసుకోవాలి, లొకేషన్స్ ఉండవు. ఇలాంటి టైంలో చాలా టెన్షన్స్ వస్తాయండి, చాలా టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వచ్చేసి కానీ ఆ టెన్షన్ ఎవరి మీద చూపించకూడదు. ఇలాగే కాదు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను మా గురువుగారిని కోటరామకృష్ణ గారిని గుర్తు చేసుకుంటాను ఒకసారి. ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే నా షూటింగ్లో ఇలాంటిది ఏదైనా వస్తే, ఆయన అన్ని సినిమాలు చేసి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆయనే దానికి ఎప్పుడూ టెన్షన్ పడకుండా డీల్ చేశారు. ఎక్కడ టెన్షన్ అనేది ఉండదు. ఎవరిని తిట్టడం కానీ, ఎవరిని మాట్లాడడం కానీ, లేదంటే చాలా టెన్షన్ ఫీల్ అయిపోవడం అనేది లేకుండా అలా మేనేజ్ చేస్తే మనం ఎంత ఇదిగా ఉండాలి అని ఒకసారి మళ్ళీ ఓకే కూల్ అని చాలా కూల్గా ఉండడం అనేది అలవాటు చేసుకున్నాను నేను కూడా. అన్న మీరు ఇంకోటి కాలేజీలో మంచి స్టేజ్ ఆర్టిస్ట్ మీరు, స్కూల్లో కూడా షీల్డ్ తీసుకున్నారు.
మరి సినిమా ఇండస్ట్రీలో అసలు కప్పులు కడిగే డ్యూటీ ఉన్న అసలు జాయిన్ అయిపోదా అన్న ఆలోచన మీరు ఉన్నారు. అంటే సినిమాలోకి ఎంటర్ అవ్వాలనేది, కప్పులు కడగాలి కాదు. అవును, సినిమా అంటే అంత ఇష్టం. మరి హీరోగా ఎందుకు ట్రై చేయలేదు మీరు? ఒక ఆర్టిస్ట్గా హీరోగా అని కదండి, అదే చెప్పాను కదా, అద్దాలు ఉన్నాయి మన ఇంట్లో కూడా. అప్పటికే అద్దంలో మన ఫేస్ మనం చూసుకుంటే అంటే సన్నగా ఉండేవాడిని అండి, బాగా సన్నగా ఉండేవాడిని. అంటే అది మరి కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. అంటే నేను స్క్రీన్ మీద అంతగా పనికిరాకపోవచ్చేమో అని నేను అనుకున్నానండి, నాకు నేనే అనుకున్నాను. అంటే అప్పుడు చూస్తే అంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు, మంచి హీరోలు అలా ఉండేవారు కదా, నేను సన్నగా ఉండేవాడిని. మనం ఎలా పనికొస్తాము, పనికిరాము. కాబట్టి ఇప్పుడు అందులో ట్రై చేయడం అనేది అనవసరం అనుకున్నాను. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, అప్పటికి నేను స్కూల్లో కాలేజీలో చేశాను. మంచి బాగా పేరు ఉండేదండి, బాగా చేస్తాడు అనేది ఉండేది. అప్పుడు నేను సినిమాలోకి వెళ్ళాను అంటే అందరూ అలాగే అనుకున్నారు, ఏదో ఆర్టిస్ట్గా ట్రై చేయడానికి వెళ్ళి ఉంటాడు అని. యాక్టర్గా అన్నా లేకపోతే ఈ ఆర్టిస్ట్గా అన్న ట్రై అని బొమ్మలు వేస్తాను నేను, అలా అన్న వెళ్ళి ఉంటాడు అని అనుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తానని ఎవరు అనుకోలేదు. అలా అప్పుడు అవకాశం వచ్చింది, వెళ్ళాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామన్నా. ఓకే, బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నమస్తే అన్న. అన్నా, ఇక మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చెప్పి బాగానే ఉంది. డైరెక్టర్గా మీరు ఫస్ట్ సినిమా ఏది, అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం అంటే అండి, అది శ్రీహరి గారు, హీరో శ్రీహరి గారు. ఆయన సడన్గా ఒకరోజు ప్రెస్లో అనౌన్స్ చేశాడండి ఆయన. అంటే అంతకుముందు ఒకసారి కలిసినప్పుడు అడిగాడు. అంటే బాగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం మేము. ఆయన హీరో కాకముందు నుంచి మా సినిమాల్లో, ఇప్పుడు కోట వెంకటేశ్వర గారి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసేటప్పటి నుంచి తెలుసు బాగా. అప్పుడే కొత్తగా హీరో అయ్యాడు ఆయన. ఒక 3-4 సినిమాలు, 4-5 సినిమాలు హీరోగా చేసి ఉన్నాడు. నాతో డైరెక్షన్ చేయడానికి నీకేమన్నా అభ్యంతరమా అంటే, లేదంటే పెద్ద హీరోలతో చేయాలనుకుంటున్నావా అని చెప్పి ఒకసారి ఆయనే ప్రసాద్ ల్యాబ్లో కనిపించినప్పుడు క్యాజువల్గా అడిగాడండి. అడిగితే ఎందుకు చేయను, నా సినిమా హీరో ఎవరైతే ఆయనే నాకు మెగాస్టార్, నేను ఎవరితో అయినా నేను చేయడానికి నాకు అదేం లేదు అన్నాను క్యాజువల్గా, అంతే. తర్వాత ఒకసారి ఒక సినిమా ఓపెనింగ్కి పిలిచినప్పుడు వెళ్ళా, తన సినిమా ఓపెనింగ్. ఆ ప్రెస్ మీట్లో తను అనౌన్స్ చేశారనమాట, నెక్స్ట్ నా సినిమా డైరెక్టర్ దేవి అని. అలా సడన్గా డైరెక్షన్ అనేది అనౌన్స్ చేశారు. తర్వాత ఏం లేదండి అసలు, అంతే అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఆ సినిమాకి జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి. జయకృష్ణ గారు మనవూరి పాండవులు అలాంటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడు ఆయన. చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఆయన అనమాట. ఆయన ప్రొడ్యూసర్. తర్వాత అది దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఇంకొక 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందనగా సినిమా ఆగిపోయింది. అయితే ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆ సినిమా ఏదో రషెస్ చూసిన వాళ్ళు వీళ్ళు బాగా చేశాడనో ఏదో చెప్పడం వల్ల ఏదో తర్వాత సివి రెడ్డి గారు అని ఒక ప్రొడ్యూసర్, ఆయన హీరో. ఇవేం కాదండి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న కాదు అసలు, ఏ ప్రాబ్లం లేదు ఆ సినిమాకి. చిన్న ఈగోస్, నాకు కాదు అది, ఇంకా నాకు అసలు ఎవరి మధ్య ఈగోస్ లేవు. అయ్యో, నన్ను అందరూ ప్రేమించేవాళ్ళే, నన్ను అందరూ అభిమానించేవాళ్ళు. ఇప్పటికి కూడా కాదులేండి, అది అయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు అది అనవసరంగా. అది ఏం లేదు, చిన్న హీరో ప్రొడ్యూసర్ మధ్యలో చిన్న అవి మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. అంటే ఈగోస్ అనడానికి కూడా కాదు, అవి చిన్న అవి వచ్చి అపార్థాలు వచ్చి
అది అంటే అది ఏమైందంటే సినిమా ఆగిపోవడం అనే కాదు, అదే ఆ షెడ్యూల్ ఆగింది. ఆ పర్టికులర్ ఆ చేసే ఆ 10 days షెడ్యూల్ ఆగింది. ఆగిన తర్వాత ఆ డేట్స్ ఇవి దొరక అలాగ ఆగిపోయింది సినిమా. ఇప్పుడు దాని కథ మీరేనా? దాని పోసాని కృష్ణమురళి గారి కథ. రైట్. డైరెక్టర్ మాత్రం మీరు? నేను డైరెక్టర్. ఆ సినిమా పేరు సార్? ఆ సినిమా పేరు తర్వాత ఆ సినిమాని తర్వాత ఎప్పుడో రిలీజ్ చేశారండి. తర్వాత అంటే నాకు సంబంధం లేదు అది సినిమా, అది పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వని సినిమా తర్వాత రిలీజ్ అయింది. నా పేరు కూడా ఉండదు ఆ సినిమాకి. చేసింది మీరే? అంటే కొంతవరకు చేసింది నేనే. 50% చేశారు మీరు? ఇంకా ఎక్కువే. మొత్తం ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అంతా నేనే చేశాను. అందులో నేనే వేయమన్నాను, నేనే నా పేరు వద్దని. అట్లా కాదు, అట్లా కాదండి, త్యాగం కాదు. నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను నా పేరు వేయద్దు. ఎందుకు అంటే అది ఫినిష్ అవ్వలేదండి సినిమా. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సినిమాని అన్నీ కలిపేసి ముక్కలు కలిపేసినట్టుగా కలిపేసి అతుకులేసేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అందులో విలన్గా యాక్ట్ చేసిన రఘువరన్ గారు చనిపోయాడు, అందులో కమెడియన్గా చేసిన మల్లికార్జునరావు గారు చనిపోయాడు. వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు దాన్ని చేస్తే ప్రాపర్గా చేస్తే ఓకే, కానీ దాన్ని ఇప్పుడు ఆడియన్స్కి తెలియదు కదండి ఇది ఆగిపోయింది కాబట్టి ఇలా అర్థం పర్థం లేకుండా ఉందని. ఎందుకంటే సినిమాలో మొదటి సీన్ తీస్తాం, తర్వాత 6వ సీన్ తీస్తాం, క్లైమాక్స్ తీస్తాం, తర్వాత ఇలా తీస్తాం. అంటే మధ్యలో సీన్లు ఉండవు. అప్పుడు మీరు కథలో ఎందుకు ఎలా జరుగుతుంది, ఎందుకు వీడు ఎలా అంటున్నాడు, లేదంటే వాడు వచ్చి ఎందుకు ఫైట్ చేస్తున్నాడు వీడు అనేది ఏం తెలియదు, అర్థం కాదు కదా సినిమా. ఆడియన్స్కి తెలియదు ఇది ఇలా ఆగిపోయింది కాబట్టి దీని పరిస్థితి ఎలా అయింది అనేది ఆడియన్స్ తెలియదు కాబట్టి. మీ పేరు వేసుకుంటే మాత్రం అబ్బా ఎన్ని సంవత్సరాలు తీసింది డైరెక్టర్ సినిమా అంతే కదా. అది తర్వాత అది రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్కి కూడా డబ్బులు వచ్చినాయి విచిత్రంగా. సరే ఏదైనా టైటిల్ వద్దులేండి నాది సరే ఓకే. అది ఏదైనా సరే నన్ను దర్శకుడిగా ముందుగా గుర్తించింది నన్ను శ్రీహరి గారండి, హీరో శ్రీహరి, అందులో సందేహం లేదు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నన్ను చివరి వరకు కూడా ఎంతో అభిమానించిన వ్యక్తి. నాకు ఏంటంటే చాలా ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి, ఒక బ్రదర్ లాగా అనమాట. దర్శకుడిగా గుర్తించిన ప్రొడ్యూసర్ ఎవరు మరి? తర్వాత ఆ సినిమా ఆగిపోయిన తర్వాత సివి రెడ్డి గారు అని ప్రొడ్యూసర్ అండి. ఆయన వచ్చి ఆయన పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. హీరో శ్రీకాంత్ సివి రెడ్డి గారు ఇద్దరు నాకు అవకాశం ఇచ్చారు. ఆడుతూ పాడుతూ సినిమా బాగా ఆడిందండి. అప్పుడు అది కామెడీ సినిమా, అది బాగా ఆడింది. అంటే మీరు ఇప్పుడు కోట రామకృష్ణ దగ్గర నుంచి బయటకు వచ్చేసినట్టే. డైరెక్టర్గా మీరు సొంతంగా కథలు రాసుకుంటున్నారు, సొంతంగా డైరెక్షన్ చేస్తున్నారు. కోట రామకృష్ణ మీకు ఎలాంటి సంబంధం లేదు? అట్లా ఏం లేదు, ఆయనతో ఎప్పటికీ సంబంధం ఉంటుంది. మా గురువు గారే కదా అది. డైరెక్టర్గా అంటే ఇప్పుడు చాలా మంది ఏదో క్లాష్ వచ్చి వదిలేస్తారు, అట్లా అస్సలు లేదు. మీ దారి మీద చూసుకోవాలి కదా అంతే. ఆయన దగ్గర అన్ని సంవత్సరాలు నేను అసిస్టెంట్గా పనిచేశాను అంటే ఏంటి నా గోల్, నేనేం చేయాలి నెక్స్ట్? నేను డైరెక్టర్ అవ్వాలి కదా కంపల్సరీ. అంతే. అలాగే ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నారు అసిస్టెంట్స్, వాళ్ళందరూ ఏం చేయాలి, రేపు నా దగ్గరే ఉండిపోవాలని కాదు కదా, వాళ్ళు డైరెక్టర్లు అవ్వాలి కదా, 100% అలాగా డైరెక్టర్లు అయితే. ఇప్పటికీ కూడా మేము కోట రామకృష్ణ గారి దగ్గర ప్రతి ఆయన బర్త్డేకి మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, అందరం కలుస్తాం. తర్వాత అక్కడ ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా గురుగారు ఏది జరిగినా కూడా మేము లేకుండా జరగదు. అంత ఎప్పుడు కూడా మేము ఆయనతోటి ఉంటాం. నేనే కాదండి, ఆయన దగ్గర పనిచేసిన అంత టోటల్ ఆయన దగ్గర పనిచేసిన స్టాఫ్ అందరూ కూడా ఎప్పుడూ ఆయనతోటి ఉంటాం. ఓకేనా. ఇప్పుడు ఏ సినిమాకు కంటిన్యూగా వర్క్ చేశారు మీరు? ఇప్పుడు డైరెక్టర్గా ఆడుతూ పాడుతూ స్టార్ట్ అయిందండి. ఆడుతూ పాడుతూ తర్వాత లీలా మహల్ సెంటర్, తర్వాత పాండు, తర్వాత బ్లేడ్ బాబ్జీ, తర్వాత మిస్టర్ పెళ్లి కొడుకు, కెవ్వు కేక, ఇలా జరుగుతూ ఉంది. మొత్తానికి అక్కడ ఆడుతూ పాడుతూ స్టార్ట్ అయింది మీ ఆడుతూ పాడుతూ లైఫ్. ఓకే. ఇది ఎట్లా కథ ఎట్లా కూర్చాడు? తమిళ అది యాక్చువల్గా మలయాళంలో ఒక సినిమా అండి అది. అయితే ఆ సినిమా నాకు చూపించినప్పుడు నేను చెప్పానండి, యాస్టీజ్గా ఈ సినిమా తీస్తే తెలుగులో ఆడడం అంటే కొన్ని ఇప్పుడు మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
ఇప్పుడు మలయాళీస్ అంటే వాళ్ళ కల్చరు వాళ్ళ ఇది వేరు. అందులో ఒక్కొక్క అంటే ఒక్కొక్క సీను ఒక 400-500 అడుగులు ఉంటుంది ఆ సినిమాలో సీన్లు. అంత మన వాళ్ళు అలా చూడరు. మనదంతా ఫాస్ట్గా ఉండాలి సీను. మనం నవ్వించే సీన్ అయినా ఏ సీన్ అయినా కూడా చకచకా వెళ్ళిపోతూ ఉండాలి. అది మన ఆడియన్స్ స్టైల్. నేను ముందు చెప్పానండి, ఆయన ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, హీరోకి చెప్పాను, దీన్ని మార్చుకొని చేస్తే బాగుంటుంది, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది తెలుగు ఆడియన్స్కి అని చెప్తే వాళ్ళు నాకు స్వేచ్ఛ, నీ ఇష్టం నువ్వేం చేస్తావు చెయ్యి అన్నారు. అలా చేసాం. అలా అంటే అది అప్పటికి వాళ్ళు కొనేస్తున్నారండి. అప్పటికి దాని రైట్స్ తీసుకున్న తర్వాత ఎవరో చెప్పడం వల్ల ఏంటో నన్ను అప్రోచ్ అయ్యి నన్ను దర్శకుడిగా ఎన్నుకున్నారు వాళ్ళు. అప్పుడు నేనేంటంటే అది అప్పుడు చూశాను నేను. అది చూసి యాజ్ ఇట్ ఈజ్గా అది చేస్తే కొంచెం కష్టం అవుతుంది, దీన్ని మనం కొంచెం మార్చుకొని ఇందులో ఉన్న ఏదైతే బెటర్ పోర్షన్స్ ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకొని ఇంకొంచెం మనం యాడింగ్స్ అనమాట అన్నీ మనం కొంచెం ఆ ఫాస్ట్ సినిమా లాగా చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఉండేలాగా రన్ అలా చేసుకొని ఇలా చేస్తే అలా మార్పులు చేర్పులు చేసి చేసాం అనమాట ఆ సినిమా. అది సక్సెస్ అయిందండి, సక్సెస్ అయింది, బాగా సక్సెస్ అయింది. మలయాళం కూడా బాగానే ఆడింది. ఆడింది, 100 days ఆడింది. ఓకే, మీరు ఫస్ట్ సినిమాకు కోఆర్డినేషన్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారా డైరెక్టర్గా? అయ్యా తప్పకుండా అండి. స్టోరీ ఇప్పటికి కూడా ఆయన వినిపిస్తారా స్టోరీ? అంటే కలిసినప్పుడు ప్రత్యేకంగా ఉండదు, కానీ కలిసినప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంటి అంటే అనుకోవడం అలా ఉంటుంది. ఇప్పటికే ఆయన కూడా ఆయన అనుకునే కథలు చెప్తారు మాకు. అలా చెప్తారు. ఇంకా మీరు ఇప్పుడు నైట్ అవుట్ స్టోరీస్ రాస్తూనే ఉంటారు. సినిమాలు చూడడం రాసుకోవడం చదువుకోవడం అన్నీ ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు సినిమాలు చూడడం రాసుకుంటాం. మలయాళం సినిమాలు చూసి అవి తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ అని కాదండి, అంటే అలా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఏమి అబద్ధం అనేది ఏమి ఉంటుందండి, ఎక్కడ ఏది కూడా గాలిలోంచి పుట్టదు. ఎక్కడో ఉన్నదానిలోంచి ఒకటి ఇది ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది, కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియానేనండి. ఏదైనా సరే ఏ కొత్తదనం పుట్టినా కూడా పాతదాని నుంచే పుడుతుంది జనరల్గా. ఒక సంఘటన నుంచి పుట్టచ్చు, లేదంటే ఒక పుస్తకంలో చదివిన ఒక కథలోంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఒక సినిమా చూస్తున్నప్పుడు దీన్ని ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇన్స్పైర్ అవ్వచ్చు, అలా ఉంటుంది. ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ సినిమా ఉందండి, నేను మామూలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. అదొక హాలీవుడ్ సినిమాలో ఆ పాయింట్ నచ్చి దానిలోంచి తీసుకొని, అంటే ఆ పాయింట్లోంచి ఇన్స్పైర్ అయ్యి మన కథలాగా మనం చేసుకొని చేసిందే అది. అయితే అది కాపీ అంటే కాపీ కాదండి, అది కాపీ కాదు. అంటే అసలు పుట్టడం అక్కడి నుంచి పుడుతుంది అనమాట. ఏదో ఒక ఎక్కడైనా సరేనండి, అంతే కదా. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అయినా సరే ఒకటి ఆల్రెడీ ఉన్న ఆవిష్కరణలోంచి దీన్ని ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కొత్తగా పుట్టినాయి. సినిమా కథలు కూడా అంతే పుడతాయండి, 100% అంతే పుడతాయి. అంతేగాని ఇది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎక్కడా జరగలేదు, ఎక్కడా రాలేదు, ఇది నేను మాత్రమే గాలిలోంచి అలా సృష్టించాను ఈ కథని అని ఎవరన్నా కూడా అది అబద్ధమే. అది అలా జరగదండి. అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా డైరెక్టర్ కావచ్చు, ఏదో ఒక సినిమా బేస్ చూసుకొని స్టోరీస్ మార్చుకొని రాస్తున్నారే మీరు అంటే అట్లా కాదు. అది సినిమా కావచ్చు, లేదంటే ఒక సంఘటన కావచ్చు, సీన్ కావచ్చు, అది సినిమానే కాదండి. సినిమా నుంచి ఆ సినిమా నుంచి ఈ సినిమా తీస్తున్నారు అనేది కాదు. ఇప్పుడు ఒక సంఘటన ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇప్పుడు మేనరిజమ్స్ ఉంటాయి సినిమాల్లో. ఎలా పుడతాయి? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారు, ఇలా కూర్చుంటారు, ఇలా మాట్లాడతారు, ఇలాంటిది ఒక క్యారెక్టర్కి పెడితే ఎలా ఉంటుంది అని అనుకొని ఆ క్యారెక్టర్కి అప్లై చేస్తాం. అలాగే ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన కళ్ళ ముందో, లేదంటే మనకు తెలిసి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ని మనం స్టోరీ మనం రాసుకునేటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ మనం పెడితే ఎలా ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు దీనికి అని అనిపిస్తే మనం దాన్ని కథలో పెడతాం. దాన్ని అయితే ఏది కూడా అక్కడ జరిగింది అంటే అలా న్యాచురల్గా అక్కడ జరిగినట్టు మనం సినిమాలో చేయం కదా. దాన్ని మనం సినిమాటిక్గా ఆడియన్స్ కూర్చున్న ఆడియన్స్కి ఏ టైమింగ్లో కావాలో ఆ టైమింగ్లో మనం ప్రజెంట్ చేస్తాం. అలాగే ఏదైనా కథ కానీ ఏదైనా సరే గాలిలోంచి మాత్రం ఏది తయారవదండి. అయితే అది ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంటు, ఇప్పుడు ఒకే కథ అండి, ఒకే కథ 4 పిల్లలకి చెప్పి 4 పిల్లల్ని మళ్ళీ కథ చెప్పమన్నాం అనుకోండి, మనం అదే కథ ఒకటే కథ 4 చెప్పేది రకరకాలుగా ఉంటుంది.
అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు, ఎవరి మాడ్యులేట్ కథ ఒకటే ఉంటుంది. అంటే ఏంటి, అది వ్యక్తిని బట్టి వాళ్ళ దీన్ని బట్టి అన్నీ మారిపోతుంటాయి కదా. సినిమా కథ అయినా అంతే, ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ అనేది ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం ఒకటేనండి. అది కాపీ అనేది, కాపీ అంటే ఏంటి, మీకు మక్కి షార్ట్ టు షార్ట్ అది తీసేస్తే, అది అలా తీసేస్తే అది కాపీ అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు షేక్స్పియర్ రాసిన నాటకాలకి కాళిదాసు రచనలకి దగ్గర సంబంధం ఉంది అని చెప్పి మొన్న రీసెర్చ్ చేస్తున్నారు. ఎలా ఉంటుందండి, షేక్స్పియర్ ఎక్కడవాడు, కాళిదాస్ ఎక్కడవాడు, కాళిదాస్ ఎక్కడ ఏ జనరేషన్లో ఉన్నాడు, షేక్స్పియర్ ఏ జనరేషన్లో ఉన్నాడు, ఒకటి కాదు కదా. కానీ కలిసి యాస్టీజ్గా ఇతని అంటే మనిషి ఆలోచన విధానం అంతే, అలా కలిసే ఉంటాయి. అంతేగాని సినిమాలో అనగానే అన్ని డివిడీలు పెట్టుకొని కూర్చొని రాసేసుకుంటారు, కాపీ చేసేసి అని కాదు. అలా కాదండి, అలా అయినా కూడా ఆడవు కదా మీకు. అలా అయితే ఎలా ఆడతాయండి, మన తెలుగు సినిమా లాగా ఉండాలి కదా. పోనీ ఒకవేళ హాలీవుడ్ సినిమానే తీసుకొని యాస్టీజ్గా చేసినా అది మన తెలుగు సినిమా అనిపించాలి కదా. మన తెలుగు సినిమా అనిపించాలంటే ఏంటి, అక్కడ దాసన్ ఉండాలి, సత్యన్ ఉండాలి, లేదంటే ఇంకొక యాదగిరి, పుల్లారావు, సుబ్బారావు ఉండాలి తప్ప ఆ జాన్ మాథ్యూస్ అని ఎవడో ఉంటే కుదరదు కదా. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో అలా ఉండాలి పాత్రలు కానీ అన్ని క్యారెక్టర్స్ అన్నీ కదా, అలాగనమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని సినిమాలు చేసినా మీరు? నేను మొత్తం 6 సినిమా, దాంతో 7 సినిమాలు చేశానండి. అంటే ఆగిపోయిన సినిమాతో కలిపి చెప్తాను. 6 సినిమాలు చేశాను, 3 సినిమాలు హిట్ అయినాయి అండి. ఓకేనా, ఏ సినిమాకు ఎక్కువ కష్టపడ్డారు మీరు ఈ సినిమా? అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయడం కానీ అట్లా ఏం లేదండి. నేను నిజం చెప్పాలంటే నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి సినిమా చేసింది ఇంతవరకు ఒకటి కూడా లేదు. నన్ను వాళ్ళు చేయమని అడిగితే చేసిన సినిమాలే ఉన్నాయి తప్ప నాకు నేను వెళ్ళి కన్విన్స్ చేసింది అయితే ఏం లేదు. ఈ జనరేషన్లో కథ రాసుకొని కథలు రాసుకొని ఫిలిం చుట్టూ తిరిగే రైటర్ చాలా మంది ఉంటారు డెఫినెట్గా, అవకాశాలు రాక. అవును అందులో ఆ కష్టాలు రాలేదండి. అందులో మరి నేను చాలా అదృష్టవంతుడిని అనుకోవాలి. నేను ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పని వెతుక్కునే అవసరం నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకు, డైరెక్టర్ గారి దగ్గరే ఉన్నాను కాబట్టి, ఆయన బిజీ కాబట్టి నేను ఇంక వేరే ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వర్క్ అడగాల్సిన అవసరం రాలేదు. అలాగే డైరెక్షన్ కూడా నేను ఎవరిని అడగలేదండి, ఇప్పటివరకు అడగలేదు. నాకు అలాగే ఫస్ట్ శ్రీహరి గారు అవకాశం ఇచ్చారు, తర్వాత శ్రీకాంత్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అలాగా అది సక్సెస్ అయింది. తర్వాత లీలామాల్ సెంటర్ అవకాశం వచ్చింది, అది సక్సెస్ అయింది. దాని తర్వాత ఎంఎల్ కుమార్ చౌదరి గారి సినిమా చేశాను, జగత్ బాబు గారి హీరోగా. ఆ సినిమా ఫెయిల్ అయినా కూడా నన్ను వేరే చాలామంది చేయమని అడిగారండి, సినిమా చేయమని అడిగారు. దాని తర్వాత బ్లేడ్ బాబ్జీ చేశాను, అది హిట్ అయింది. దాని తర్వాత నన్ను ఆయన సునీల్ సినిమా చేద్దాం అని చెప్పి అడిగి సినిమా చేసాం. సినిమా అట్లా. ఇప్పుడు 6 సినిమాల్లో బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా ఏంటి సార్ మీకు? అంటే వేసుకొని చూడొచ్చు ఈ సినిమా నాది అంటే నేనేది చూడండి, ఏది ఇంతవరకు మళ్ళీ ఒకసారి సినిమా అయిపోయి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సినిమా మీకు నచ్చిన సినిమా నాకు అంటే సినిమాలు అన్నీ నచ్చే చేస్తామండి డెఫినెట్గా. ఇది అందరూ అనే మాట కానండి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. బట్ సినిమా చేసేటప్పుడు మాత్రం నచ్చకుండా చేయమండి, ఎవరు కూడా చేయరు. కాకపోతే కొన్ని కాంప్రమైజులు అవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి, అది మనం చేసేటప్పుడే అవుతాం. ఫస్ట్ సినిమా అని కాదండి, ఏ సినిమాకైనా 50 సినిమాలు చేసిన డైరెక్టర్ అయినా సరే ఎక్కడొకక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తప్పదండి. తనకి ఇష్టం లేకుండా కొన్ని చేయకుండా తప్పదు. అది 100% ప్రతి డైరెక్టర్కి జరిగేదే. మీకే సినిమా జరిగిందట? జరిగినాయండి, దాని గురించి అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ అది సహజం అంటున్నాను. ఎంత పెద్ద డైరెక్టర్కైనా, ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కూడా అవి సహజం. బట్ వీటన్నిటిని దాటుకొని సినిమా సక్సెస్ అయిందంటే ఇది. అయితే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ సినిమాల్లో ఏంటంటే నాకు ఇష్టం ఏంటి అంటే, నాకు అన్ని సినిమాలు నాకు ఒకటే కదండి. బట్ నాకు అన్ని కాదు, కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే బ్లేడ్ బాబ్జీ సినిమా టీవీలో వచ్చిందంటే, నాకు టీవీలో వచ్చిన ప్రతి అసలు నెలకు ఒకసారి, నెలన్నరకు ఒకసారి టీవీలో వేస్తూనే ఉంటాను. ఆ వేసిన ప్రతిసారి నాకు 10-20 ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ చూసాము, 10 times చూసాము, మళ్ళీ చూసాము, ఇంకా నవ్వుకుంటున్నాము అని చెప్పేవాళ్ళు. తర్వాత ఈ బస్సు జర్నీల్లో ఎక్కువ సినిమా వేస్తారటండి. అది వేస్తుంటే ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ వీళ్ళు ఈ బస్సులో వెళ్తున్నప్పుడు బ్లేడ్ బాబ్జీ సినిమా వేస్తున్నారు అని చెప్పి, అంటే ఎక్కువగా మాట్లాడుకున్న సినిమా అదేనండి. ఎక్కువగా ఆ సినిమా గురించి
చెప్తారు. తర్వాత ఇప్పుడు లీలామాల్ సెంటర్లో ధర్మవర సుబ్రహ్మణ్యం గారి కామెడీ ట్రాక్లు, ఆడుతూ పాడుతూ అంటే ఈ సినిమాలన్నీ కూడా ఈ టీవీలో కామెడీ ట్రాక్స్లో వాటిలో ఎక్కువ వస్తుంటాయి. ఆ సీన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ సీన్ల గురించి ఎక్కువ మంది ప్రస్తావిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అది భలే ఉంది, ఆ ట్రాక్ భలే ఉంది, ఈ సీన్లు బాగున్నాయి, బాగా నవ్వుకున్నాం మళ్ళీ అనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు చేసిన 6 సినిమాలు మీయేనా, కథలు మీయేనా సరే? కదండి, బ్లేడ్ బాబ్జీ కథ అదే, తర్వాత కెవుకేక, పాండు, ఇవన్నీ నా కథలే. మీ కథలే. మనం మాట్లాడే ముందు ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నమస్తే అన్న. ఇప్పుడు పెద్ద హీరోలతో చేయకపోవడం కారణం ఏంటి సార్? కథలు రాయలేదా మీరు? అంటే నేను ఈ సినిమాలు చేసే అవునండి, అంటే చేసేటప్పుడు నాకు అవకాశం వచ్చిందండి పెద్ద హీరోలతో. పెద్ద హీరో ఆ టైంకి, కరెక్ట్ టైంకి నేను వేరే సినిమా చేస్తూ ఉండటం ఒక కారణం. అలాగా 1-2 నాకు నేను చేయలేకపోయాను. దాని తర్వాత అసలు ఈ కెవుకేక తర్వాత ఒక పెద్ద స్టార్ తోటి సినిమా చేయాల్సింది, అన్నీ ఫిక్స్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కూడా అది మిస్ఫైర్ అయింది. అంటే ఈ ముందు సినిమా మిస్టర్ పెళ్లి కొడుకు ఫెయిల్యూర్ అవడం వల్ల కావచ్చు, కావచ్చు. అంటే ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, బిజినెస్ ఈక్వేషన్స్. కానీ ఎవరిని ఇక్కడ తప్పుపడడానికి ఏం లేదండి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ స్టార్స్ పొజిషన్లో మనం ఉన్నా అలాగే చేస్తాం. అలాగే మిస్ అయిపోయినాయండి. బట్ ఫ్యూచర్లో గ్యారంటీగా చేస్తానండి, తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. మిస్టర్ పెళ్లి కొడుకు ఫెయిల్ అయింది అని మీరు అంటున్నారు. అవునండి. మా ప్రొడ్యూసర్కి బాగానే డబ్బులు వచ్చినాయని ప్రొడ్యూసర్. అవునండి, ఆయనకు వచ్చిందండి. అంటే ఇప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ అండి అది. అంటే అప్పుడు ముందు హీరో సునీల్ మార్కెట్ బాగుండడం, సునీల్ సినిమా సక్సెస్ అవ్వడం, తర్వాత సక్సెస్ అవ్వడం. అంతకుముందు నాది బ్లేడ్ బాబ్జీ మంచి సక్సెస్ అయ్యి ఉండడం, తర్వాత సూపర్ గుడ్ లాంటి బ్యానరు, ఇంత కాంబినేషన్ ఉండడం వల్ల సినిమా మంచి బిజినెస్ అయిందండి. బిజినెస్ అయ్యి బాగా డబ్బు వచ్చింది, ప్రొడ్యూసర్కి బాగా డబ్బు వచ్చింది. అంటే సినిమా ఫ్లాప్ అయింది కదండి. సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత ఏంటంటే అండి, బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ ఏరియాస్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి డబ్బు పోయిందండి. అది తలుచుకున్నప్పుడు మాత్రం చాలా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయర్స్ వాళ్ళు కొంటారు అంటే సినిమా ఎందుకు కొంటారండి? ఈ డైరెక్టర్ బాగా చేస్తాడు, ఈ బ్యానర్లో మంచి సినిమా వస్తుంది, ఈ హీరో బాగా చేస్తాడు అనే నమ్మకంతో కొంటారు వాళ్ళు. అంత తప్పితే వాళ్ళు సినిమా చూసుకొనరు, సినిమా చూసే అవకాశం లేదు కదా ఇప్పుడు. అలా కొంటారు. అలా కొన్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం పోగొట్టామే. నమ్మకంతో పాటు డబ్బు పోతుంది కదండి చాలా వాళ్ళకి. అలాంటిది కొంచెం బాధ కలుగుతుంది. ప్రొడ్యూసర్ హ్యాపీ అందులో. బ్లేడ్ బాబ్జీ కదండి, బ్లేడ్ బాబ్జీకి అందరూ హ్యాపీ. బ్లేడ్ బాబ్జీకి కొనుక్కున్న వాళ్ళు హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, అందరూ హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ హ్యాపీ. మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాకి వచ్చేటప్పటికి కొనుక్కున్న వాళ్ళకి కొంచెం దెబ్బ తగిలిందండి. ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియల్గా హ్యాపీగానే ఉన్నారు. బట్ ఏదైనా సినిమా ఫెయిల్ అవ్వడం అనేది అది కంప్లీట్గా డైరెక్టర్దే బాధ్యత అండి, అందులో సందేహం లేదు. అంటే లేదన్న, ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి, డైరెక్షన్ బాగుంటుంది, డబ్బులు బాగా వస్తాయి. అట్లా కాదండి, కాంబినేషన్స్ వల్ల వస్తాయి, అది కూడా ఉంటుందండి. ఆడియన్స్ రేపు సినిమా బాగుంటాయి, ఆడియన్స్ చూస్తారు. 100% అండి. అంటే మరి రేపు ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేది ఏంటండి? బిజినెస్ పరంగా ఈ కాంబినేషన్స్ వల్ల బిజినెస్ అయిపోయి డబ్బు వస్తుంది. బట్ ఆడియన్స్ అలా కాదు కదా. ఆడియన్స్కి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు పెట్టిన టికెట్కి వాళ్ళు థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి సినిమా బాగుండాలి, వాళ్ళకి అదే కదా కావాలి. అది బాగున్నప్పుడు డైరెక్టర్ చెత్తగా తీసాడరా అంటారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది కదా, వాళ్ళు డబ్బు పెట్టి సినిమా చూస్తున్నారు కాబట్టి 100% వన్స్ సినిమా స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు ఏమైనా అదే అనే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద హీరోకి మీరు మీ దగ్గరికి వచ్చి నాకు సినిమా చేయమంటే కథ రెడీగా ఉందా? డెఫినెట్గా ఉందండి.
అంటే పెద్ద హీరో ఒక మహేష్ బాబు కావచ్చు, ఒక ప్రభాస్ కావచ్చు. కాదండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎందుకు చేయమంటారు? చెప్పండి, అలా ఏ ఉండదు టైం కానీ ఉంటుందో తెలియదు ఇప్పుడు. అని కాదు నేను అనేది అలా కాదు. వాళ్ళు వచ్చి చేయమనేది, ఇప్పుడు నా దగ్గర ఒక మంచి కథ ఉందండి, ఒక పెద్ద హీరోతి కథ ఉంది అంటే నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే అయితే ఇప్పుడున్న గొప్ప విషయం ఏంటంటే అండి, ఎవరు ఒక మంచి సబ్జెక్టు ఎవరు చెప్పినా కూడా చేస్తున్నారండి పెద్ద స్టార్స్ కూడా. అదొక మంచి అద్భుతమైన విషయం ఇప్పుడు మనకి తెలుగులో. కాబట్టి డెఫినెట్గా నాకు ఆ నమ్మకం ఉంది, పెద్ద స్టార్స్తో కూడా నేను సినిమాలు చేస్తాను ఫ్యూచర్లో అనేది. ఇప్పుడే అవును పెద్ద ఇప్పుడు ఒక సినిమా వచ్చేస్తారు పెద్ద హీరో. అవును అంటే నేను చేయలేదుగా, పెద్దవి చేయలే. ఎందుకు చేయలేకపోతున్నా? పెద్ద అంటే నేను ఇప్పుడు అంటే చేయడం అవకాశం వచ్చింది, అది నేను ప్రయత్నించలేదు ఎప్పుడు. పెద్ద హీరోలతోనే సినిమా చేయాలనేది ప్రయత్నం చేయలేదండి నేను. నాకు వచ్చిన ప్రాజెక్టులు చేశాను నేను, అంతే. నాకుగా నేను ప్రయత్నం చేయలే. కానీ ప్రయత్నం చేయకుండానే పెద్ద హీరోల సినిమాలు కూడా వచ్చాయి నాకు. కానీ అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అది చేయకుండా అయిపోయింది, అలా చేయలేకపోయాను అనమాట. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే సినిమా అయిపోయినా కన్విన్స్ చేసి సినిమా అయిపోయినా చేస్తానని చెప్పచ్చు కదా మీరు, పెద్ద హీరో వచ్చినప్పుడు ఒకవేళ అలా అనుకున్నప్పుడు నాకు ఫెయిల్యూర్ వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఎలా వెళ్ళాలి, వచ్చే అవకాశం వచ్చినప్పుడు నేను వేరే వర్క్ చేస్తూ ఉన్నాను. అది తర్వాత నేను వెళ్తాను లేదు, మళ్ళీ సక్సెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం అనేది ఒక చిన్న ఇవన్నీ ఉంటాయి కదండి, అలా అంతే. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తానండి, పెద్ద హీరోలతో చేస్తాను. చిన్న పెద్ద అని కదండి, సినిమాలు మంచి సినిమాలు చేయాలి అనేది, బాగా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమాలు చేయాలనేది ఉంది, చేస్తా ఖచ్చితంగా. ఇంకోటి అసలు మీరు చేసే సినిమాలు ప్రతి సినిమా ఒక కామెడీ సినిమా అవుతుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్గా మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక ఫ్యాక్షన్ లాంటి సినిమా, సోషల్ ఫండ్ సినిమాలు చేయలేకపోవడం కారణం అంటే హీరోని బట్టేనండి. ఇప్పుడు మనం ఏ హీరోతో సినిమా చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక కామెడీ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మనం యాక్షన్ కథలు అవన్నీ మనం రాసుకోలేం కదా. యాక్షన్ సినిమాలు ఇప్పుడు ఆడియన్స్లో వాళ్ళకున్న ఇమేజ్ ఏంటి, వాళ్ళని ఎలాంటి సినిమాలు వాళ్ళవి చూడాలనుకుంటున్నారు అనేది కూడా అది ఇంపార్టెంట్ అండి. అలాగా ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తగ్గ కథలే మనం చేసుకుంటాం. వాళ్ళకి తగ్గ కథలు, వాళ్ళని ఎలాగైతే ఆడియన్స్ చూస్తారో, ఆడియన్స్కి ఎలా చూడడం ఇష్టమో అలాంటి కథలు తయారు చేయడమే మన బాధ్యత ఫస్ట్. అలాంటి సినిమా చేయడమే మన బాధ్యత. మనకి చాలా రకరకాలైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ మనం ఆ సినిమా మీద పెట్టకూడదండి. ఆ సినిమా నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారు, లేదు రేపు డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ ఏం కోరుకుంటారు అంటే, మన సినిమా చేసినప్పుడు మనతో డబ్బు పెట్టి సినిమా చేసే నిర్మాత దగ్గర నుంచి ఆ థియేటర్లో సైకిల్ స్టాండ్ వాళ్ళ వరకు ఆలోచించాలండి, క్యాంటీన్ వాళ్ళ వరకు కూడా ఆలోచించాలి కదా. అందుకని ఇక్కడ ప్రతిదీ మన ఇష్ట ప్రకారం చేస్తాం అనడానికి లేదండి. అసలు మనకి ఒక రకమైన సినిమా ఇష్టం అనుకోండి, ఆ సినిమా ఇంట్లో చూడాలి మనం, తీయడానికి కుదరదు. తీయడానికి మనకు అవకాశం వచ్చింది, ఏమొచ్చిందో మనం దాంతోనే మనం సినిమా చేయాలి. ఓకేనా? మరి లీలామాల్ సెంటర్ గురించి చెప్పండి, బాగా సూపర్ హిట్ అయినప్పట్లో. అవునండి, ఓ ఫుల్ సిటీలు ముందర ఆడియన్స్. నా స్టోరీ గురించి చెప్పండి అసలు. అది ఆ సినిమా శ్రీనిమోహన్ గారు అని ప్రొడ్యూసర్ అండి, వేజెండ్ల సత్యనారాయణ గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వాళ్ళు సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఈవీవి గారి దగ్గరికి వెళ్ళి హీరో ఆర్యన్ రాజేష్ని హీరోగా యాక్చువల్గా దాని ఐడియా ప్రొడ్యూసర్స్దేనండి. ప్రొడ్యూసర్స్ అంటే యాక్చువల్గా ముందు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాం. ముందు అసలు అంతకుముందు హరికృష్ణ గారితో, అప్పుడు సీతయ్య చేశారు కదండి, హరికృష్ణ గారితో ఒక సినిమా చేయాలని ఆయన కథ చెప్పి ఆయనకి బాగా నచ్చింది. అప్పట్లో ఆయనకి టైటిల్ కూడా రిజిస్టర్ చేసాం, పట్టాభిరామయ్య అని. అంటే ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూడండి, యాక్షన్ లేదంటే ఇవన్నీ ఉండే ఒక ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ అంతా ఉండి పక్కా కమర్షియల్గా ఉండే కథ అనమాట అది. అది అప్పుడు చేసాం, ఆయనకి చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన సడన్గా మధ్యలో వేరే పిక్చర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఏదో అనుకుంటా, అలాంటిది ఏదో సినిమా చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ వస్తుంది కదా అని చెప్పి కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాం. వేరే కథ అనుకోండి, కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నప్పుడు అందరినీ చూస్తూ ఉన్నప్పుడు
ఎందుకండి ఇప్పుడు ఈవీవి గారు అబ్బాయితో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అన్నారు ప్రొడ్యూసర్స్. ఓకే అండి వెళ్ళి అడుగుదాము అని ఈవీవి గారిని అడిగితే ఆయన అసలు నువ్వేం చేస్తావు, నీ కథ ఏంటి అనేది కూడా అడగకుండా నాకు అప్పుడు డేట్స్ ఇచ్చారు. అప్పట్లో ఈవీవి గారి సినిమానే చేస్తున్నారు అప్పుడు, ఏవో చేస్తున్నారండి ఆడంతే అదే టైపు అవి ఇవి చేస్తున్నారు. కానీ మీ సినిమాకి ఆయనకు ఒక హీరో గుర్తింపు వచ్చింది. అవునండి, హిట్ అయింది, సినిమా హిట్ అయింది. అది అంటే అప్పుడు ఈవీవి గారు కూడా అసలు అంటే పక్కా నా మీద విపరీతమైన నమ్మకంతో ఆయన ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తున్నావు అని కూడా అడగలేదండి నన్ను. సినిమా అయిపోయినంత వరకు నన్ను ఏం అడగలేదు ఆయన. సినిమా అయిపోయిన తర్వాత చూశారంతే, చూసి చాలా మెచ్చుకున్నారండి. సినిమా హిట్ అయింది. అంత పెద్ద డైరెక్టర్, నేను అప్కమింగ్ డైరెక్టర్, నాది 2వ సినిమానే. అప్పుడు ఆయన ప్రెస్ అందరినీ పిలిచి ప్రెస్లో నాకు థ్యాంక్స్ చెప్పారు ఆయన. మా అబ్బాయికి నేను హిట్ ఇవ్వలేకపోయాను, దేవి ఇచ్చాడు, దేవికి మీడియా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను అని. అంటే అదే ఆయన గొప్పతనం. అంత పెద్ద డైరెక్టర్ ఆయన అవసరం లేదు, అది ఆయన గ్రేట్నెస్ అండి. ఆయన అప్పుడు అలా చెప్పారు ఆ సినిమాకి. అలాగే ఆర్యన్ రాజేష్ కూడా అండి చాలా మంచి హీరో అవ్వాల్సినటువంటి వ్యక్తి అండి. ఆయన అసలు చాలా కోఆపరేటివ్, అసలు ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ ఫిగర్ అంతా మ్యాన్లీగా ఉంటుంది, అంతా బ్రహ్మాండంగా యాక్ట్ చేసే ఇది ఉంది. అదే రావాలి. ఆ సినిమా హిట్ అయింది. కొన్ని సినిమాలు మీరు నటించారు కూడా, కొన్ని సినిమాలు. అవునండి. ఇదే ఇప్పుడు వచ్చింది మీకు గోడం కృష్ణ టైప్, ఇది కూడా కాదండి. ఆయన కూడా అప్పుడప్పుడు నటిస్తారు. ఆయన అంటే ఆయన పెద్ద క్యారెక్టర్లు చేస్తారు కదా. ఆయన త్రూ అవుట్ సినిమాలో క్యారెక్టర్స్ చేశారు. నేను మీరు కూడా ఫాలో అవుతున్నారు అంటే అని కాదండి, నేను అంత త్రూ అవుట్ క్యారెక్టర్ ఏం చేయలే. అంటే అని కాదు, అది ఆపద్ధర్మ నటుడు అంటారు కదా, అంటే అవసరానికి నటుడు టైప్ అండి నేను. అంటే ఆ టైంకి ఎవరు లేకపోతే, ఎవరు లేక, అందుబాటులో ఎవరు లేక అలా చేసిన క్యారెక్టర్లే. ఈ మధ్య చేసింది అదే మిస్టర్ పెళ్ళికొడుకులో ఒక సీన్ యాక్ట్ చేశాను, కెవ్ కేకలో ఒక సీన్ యాక్ట్ చేశాను. అది మిస్టర్ పెళ్ళికొడుకులో అది తమిళ్ స్లాంగ్తో తమిళ్ తెలుగు కలిపి మాట్లాడే ఒక క్యారెక్టర్. అది కామెడీ అంటే కామెడీ కాదు, బట్ అది 2 స్లాంగ్స్ కలిపి మాట్లాడే క్యారెక్టర్. అది చెప్పినప్పుడు అది ఈ స్లాంగ్ ఇప్పుడు ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చి మళ్ళీ నీవు చెప్పినంత బాగా చెప్పలేరు, మళ్ళీ అంత నేర్చుకొని చెప్పాలి, నువ్వే చేయి అని అందరూ నన్ను, సునీల్ తర్వాత కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు, నువ్వే చేయాలి అని అందరూ ఫోర్స్ చేస్తే చేశాను అనమాట సరదా ఆ క్యారెక్టర్. అలాగే మన వాళ్ళు ఈ క్యారెక్టర్ చెప్పేటప్పుడు ఆ మాడ్యులేషన్ చెప్తాం కదండి, ఆ చెప్పినప్పుడు ఇది నువ్వైతేనే బాగుంటుంది, చెయ్యి అన్నప్పుడు చేయడమే అవి. అంతే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోడి రామకృష్ణ గారి లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసింది ఏం లేదు. అలాగే నువ్వు వస్తావు అని సినిమాలో నేను కో డైరెక్టర్గా చేసేటప్పుడు కూడా అలాగేనండి. చెప్పిన ఆర్టిస్ట్ అందులో కూడా 2 సీన్లు ఒక సీన్ చేశాను అంతే. అది సడన్గా ఎవరు చెప్పిన ఆర్టిస్ట్ రాలేదు ఉదయాన్నే. కోటా గారు ఒక హాఫ్ డేనే ఉంటారు ఆయన. ఇప్పుడు అందరిని బతిలాడు, నువ్వు చేస్తావా కెమెరా అసిస్టెంట్ని, వాళ్ళని వెళ్ళి నువ్వు చేస్తావు అంటే ఎవరు చేయమన్నారు. అప్పుడు తప్పక నేను చేశాను అనమాట. అది అప్పుడు ఎప్పుడో చేసిన సినిమా, అది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీరు ఆ సినిమా అని అడుగుతుంటారండి. అది చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎప్పుడు నువ్వు వస్తావని సినిమా, అది ఇప్పుడు కూడా అందులో క్వార్టరు మీరు చేశారు కదా అంటారు. అది అలాగే. ఇంకోటనా, ఇప్పుడు సినిమా రన్నింగ్లో ఉంది, సినిమా తీస్తే సినిమా రన్నింగ్ అప్పుడు ఆఫర్స్ వస్తాయి, ప్రొడ్యూసర్లు వస్తారు చాలా మంది. మీ సినిమా హిట్ అయితే నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ కంటిన్యూ అవుతారు, లేదంటే ఆ ప్రొడ్యూసర్ కొంచెం వెనకాల చేస్తారు. 100%. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే బిజినెస్ అండి. జరిగిందా? 100% జరిగింది. అదే కదా చెప్తున్నాను మీకు. అదే కదా మిస్టర్ పెళ్ళికొడుకు అనే సినిమా రిలీజ్ ముందు రోజు ఉన్నది వేరండి. ఆ రిలీజు ముందు రోజు వరకు 3 ప్రొడ్యూసర్లు నాకు లైన్లో ఉన్నారు. పెద్ద హీరోతోటి అది సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చిన్నగా గాయబ్, సినిమా బాగాలేదు, సినిమా ఫ్లాప్ అండి. దాంతో అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. సరే, అంటే ఇది ఏమి ఇప్పుడు సహజం అండి, ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం.
మళ్ళీ సక్సెస్ కొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరి మీద వాళ్ళు నాతో సినిమా చేస్తామని వాళ్ళు మానేశారే, ఇలా చేశారే అనుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ ఇవాళైనా ఇలాగ ఉంటుంది, రేపైనా ఇలాగ ఉంటుంది, ఎల్లుండైనా ఇలాగ ఉంటుంది. హిట్ అయితేనే సక్సెస్ మాత్రమే ఇక్కడ ఏదైనా కీ రోల్ ప్లే చేసేది. ఎవరికైనా అంతేనండి. ఇప్పుడు నాకైనా అంతే, ఆయనకైనా అంతే. ఇప్పుడు వరుసగా 4 సినిమాలు ఫ్లాపులు తీశారు ప్రొడ్యూసరు, అప్పుల్లో ఉన్నారు. ఆయనతో సినిమా చేయమంటే అంతకుముందు చేద్దాం అనుకున్నా చేస్తారా? చేయరు కదా. ప్రొడ్యూసర్ పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకు వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి, అతని దగ్గర డబ్బు ఉందో లేదో, ఎందుకు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు ఎవరో అడుగుతున్నారు కదా, వీళ్ళు పెద్ద మంచి ప్రొడ్యూసర్స్ కదా, వీళ్ళతో చేద్దాంలే అని తప్పించుకునే పరిస్థితి. అంటే మనం కూడా చేయొచ్చు అంటున్నాను నేను, అదే ఇదేమి తప్పు కదా. అలాగే స్టార్స్ మరి వాళ్ళకి చాలా బిజినెస్ ప్రెషర్స్ ఉంటాయి. బిజినెస్ అనేది అవ్వాలి సినిమా అనేది. మొన్నే ఫ్లాప్ సినిమా తీసిన వ్యక్తితోటి సినిమా తీస్తుంటే, అయితే ఇవన్నిటిని దాటుకుని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఇండస్ట్రీలో. ఫ్లాప్ హిట్ కాదు, ఇతని క్యాలిబర్ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంలో ఇతని బాధ్యత ఎంత, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆలోచించి, ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ ఇతను మంచి సినిమా తీస్తాడు అని చేసేవాళ్ళు కూడా ఉంటారండి. చేసేవాళ్ళు ఉంటారు. అలాగని చేయని వాళ్ళని కూడా తప్పుగా అనుకోవడానికి అయితే ఏమి ఆస్కారం లేదండి ఇక్కడ. ఎందుకంటే ఇదంతా కోట్లతో పని, డబ్బుతో పని. కాబట్టి మన ఏం ఒకటేనండి, నెక్స్ట్ మనం హిట్ సినిమా తీయాలి అంతే. అది తప్పితే ఇంకా వేరే అన్ని ఆలోచించకూడదు. ఓకేనా. మీకు కోట రామకృష్ణ గారు కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు సినిమా ఇండస్ట్రీ? అయ్యో చాలామంది అండి. అలా అంటే అసలు ఒక డైరెక్టర్ అనేది ఉందండి. మనం ఇప్పుడు ఏ సినిమా చూస్తే ఆ సినిమా ఆ డైరెక్టర్ నచ్చుతాడండి నాకు. అది పర్సనల్గా చిన్నప్పటి నుంచి కూడా, కాలేజీ టైంలో కూడా, చదువుకున్నప్పుడు కూడా డైరెక్టర్ అంటే ఫస్ట్ డైరెక్టర్ అంటే దాసనారాయణరావు గారు అండి. దాసనారాయణరావు గారు పేరు చిన్నప్పటి నుంచి, చిన్న స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి కూడా ఆయన డైరెక్టర్ అంటే నాకు మొదట తెలిసిన పేరు ఆయనదే. అంటే చిన్న వయసులో మామూలు ఎన్టీఆర్ సినిమా, ఏఎన్ఆర్ సినిమా, కృష్ణ సినిమా ఇట్లా అనేవాళ్ళు కదండి. ఆ టైం అంటే నేను 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చదివే టైంలో ఇది దాసర సినిమా అని చెప్పుకోవడం నేను విన్నానండి. ఆడియన్స్ అప్పుడు క్యూరియాసిటీ మొదలయ్యేది అనమాట. ఏంటి దాసరి సినిమా అంటున్నారేంటి అంటే, ఆయన మనకు స్క్రీన్ మీద కనిపించడు కదా ఆయన అప్పుడు అని ఒక ఇంట్రెస్ట్ వచ్చేదండి. అలాగా డైరెక్టర్ అంటే విన్నదే ఆయనేనండి ఫస్ట్. ఇంకా తర్వాత కొంచెం కాలేజీకి వచ్చిన తర్వాత ఎవరు ఈ సినిమా డైరెక్టర్స్ ఎవరు ఏంటి అని అన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మొదలైనవి. మీకు నచ్చిన హీరో అంటే ఇప్పుడు అదేనండి. ఒకప్పుడు అంటే ఇప్పుడు చిన్న వయసు అనుకోండి, నేను స్కూల్లో చదువుకునే టైంలో నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్. నేను వీర ఫ్యాన్ అండి కృష్ణ గారికి. అంటే ఆ వయసులో, చిన్న వయసులో. దాని తర్వాత ఇప్పుడు మనం బాగా సినిమాలు చూడడం అంతా మొదలైన తర్వాత మనకి ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే అంతే, ఆ రోజుకి ఆ ఫ్యాన్, ఆ యాక్టర్ ఫ్యాన్ అవుతాం. మంచి సినిమా చూస్తే ఆ రోజుకి ఆ డైరెక్టర్ ఫ్యాన్ అవుతాం అంతే. పర్టికులర్గా వీళ్ళు ఒకళ్ళే అనేది లేదండి ఇప్పుడు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి. అంటే తెలుసుకుంటానండి. తెలుసుకోకపోతే ఇప్పుడు రేపు ఓ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ మనం పెట్టామనుకోండి, మనకు తెలియపోతే ఎలాగా. అందుకని ఎవ్రీడే అన్ని పేపర్లు చదువుతాను నేను. పాలిటిక్స్ని అన్నిటిని ఫాలో అవుతానండి. అది తెలుసుకోవడం వరకే. అంటే అట్లా కదండి, నచ్చిన నాయకుడు అసలు లేరనేది కాదండి, అట్లా కాదు. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఉంటుందండి. కంప్లీట్గా మంచి, కంప్లీట్గా చెడు అనేది ఎవరిలోనూ ఉండదు. అది నాయకుల్లోనూ ఉండదు, ఓట్లేసే ప్రజల్లోనూ ఉండదు కదా. అందుకే ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళు నచ్చుతారు, ఒక్కొక్క సందర్భాల్లో ఒకళ్ళు నచ్చుతారు. ఒక సందర్భంలో ఒకళ్ళు నచ్చుతారు, ఒక సందర్భంలో వాళ్ళే నచ్చరు మళ్ళీ. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మీ సినిమా ఏది రాబోతుంది? మంచి కామెడీయే చేయబోతున్నానండి. అదే హీరో డిసైడ్ అవుతుందండి తొందరలో. మంచి కాదండి, నేను కాదండి. అంటే వ్యాపార లక్షణాలు ఉండాలండి. ప్రొడ్యూసర్కి ప్యాషన్తో పాటు వ్యాపార లక్షణాలు ఉండాలి. డైరెక్టర్కి ప్యాషన్ ఉంటే చాలండి. ప్యాషను ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలి అంటే నిర్మాతని ముంచేయకుండా
ఆ ప్రాజెక్ట్కి ఎంతవరకు దాని పొటెన్షియాలిటీ ఎంత అని అంతలోనే సినిమా చేస్తూ తెలివిగా ప్యాషన్ తోటి సినిమా చేసే క్వాలిటీ ఉంటే చాలు డైరెక్టర్కి. బట్ ప్రొడ్యూసర్కి అలా కాదు కదండి, అన్ని బాధ్యతలు ఉండాలి, చాలా బాధ్యతలు ఉండాలి. తర్వాత ఆ బిజినెస్ ఇవన్నీ ఉండాలి, టాక్టిక్స్ ఉండాలి. తర్వాత ఇట్లా ఉంటాయి, అంటే అన్నీ తెలియాలి. అంత శక్తి నాకు లేదు, పైగా ఆ డబ్బు లేదు ఫస్ట్. ఓకే థ్యాంక్ యూ అన్న, మీ యొక్క అమూల్యమైన టైం సంతోషం అన్న. థ్యాంక్ యూ. ఓకేనా. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం. అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్, నమస్తే అన్న, మీ దాసన్న.